కొందరు వెధవలు భారతదేశ పరువు తీస్తూ ఉంటారు. ఎంత రాక్షసులంటే స్పెయిన్ నుండి బైక్ రైడింగ్ చేస్తూ వచ్చినటువంటి అమ్మాయి మీద అత్యాచారం చేసినటువంటి రాక్షసుల ఉదంతం ఇది. భారతదేశం పరువు తీసిన వెధవల ఉదంతం ఇది. భారతదేశాన్ని సందర్శించేందుకు వచ్చిన విదేశీ మహిళ మీద దారుణం జరిగింది. జార్ఖండ్లోని దుమ్కా జిల్లా పరిధిలో తన భర్తతో కలిసి ఓ తాత్కాలిక గూడారంలో ఉన్న స్పెయిన్ దేశస్తురాల మీద స్థానిక యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 3 నిందితులను అదుపులో తీసుకున్నామని, మిగతా వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు శనివారం పోలీసులు ప్రకటించారు. హామ్స్డిహాప్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన మీద విచారణకు సిట్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. బంగ్లాదేశ్ నుండి ద్విచక్ర వాహనం మీద శుక్రవారం రాత్రి జార్ఖండ్కి చేరుకున్న ఈ జంట దుమ్కా వద్ద గుడారంలో బస చేసింది. వీళ్ళని గమనించిన స్థానిక యువకులు జంట మీద దాడి చేసి మహిళ మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గాయాలతో రోడ్డుపై ఉన్న బాధితులను పోలీసులు గస్తీ బృందం గుర్తించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. 7 లేదా 8 మంది అత్యాచారానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. బాధితురాలిని ఆమె భర్తను ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి మీద జార్ఖండ్ అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది. దేశానికి తలవంపులు తెచ్చిన ఈ దుంతల్లో నిందితులకు రాజకీయ అండదండలు ఉన్నాయంటూ బీజేపీ ఆరోపణలు చేసింది. దుమ్కా జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం బదిలిచ్చింది. ఇరు పార్టీల వాదోపవాదాలతో సభ 2 సార్లు వాయిదా కూడా పడాల్సి వచ్చింది.